ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ప్రార్థన పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనలందరినీ కూడా ప్రేమించి మనకు అనుగ్రహించిన అద్భుతమైనటువంటి సమయాన్ని బట్టి నేను దేవునికి మనసారా కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొక నూతన దినాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. మీరందరూ బాగున్నారు కదా? మీరందరూ కూడా ఆనందంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, ఆత్మీయంగా బలపడాలని నేను కోరుతున్నాను. మీతో మాట్లాడేటటువంటి కృప దేవుడు అనుగ్రహించినందుకు ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మనం అందరం కూడా ఈ నూతన దినాన్ని బట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకుని ప్రార్థనా పోరాటంలో మనం ముందుకు సాగుదాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, మంచి దేవుడువు, గొప్ప దేవుడువు, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మంచి దేవుడువు, నీ కృప మాకు తోడుగా ఉంచి ఈ సమయంలో మేమందరం నిన్ను స్తుతించి ఆరాధించడానికిని, వాక్యం వినడానికి, విజ్ఞాపన ప్రార్థన చేయడానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.
దేవా రాజా నీ సన్నిధిలోనే Praise the Lord. ఆరాధిస్తూ నే బ్రతుకలేనయ్యా నీ బ్రతుకలేనయ్యా
చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా 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 యేసయ్యా హల్లెలూయా 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రమయ్యా. కోగిటిలో హత్తుకొని నా చింత బాపును కోగిటిలో హత్తుకొని దేవా నా చింత బాపును. హల్లెలూయా 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 యేసయ్యా హల్లెలూయా 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 హల్లెలూయా. చేయి పట్టి నడుపును శిఖరముపై నిలుపును దేవా. చేయి పట్టి నడుపును శిఖరముపై నిలుపును. సంగమంత హృదయపూర్వకంగా దేవా హల్లెలూయా 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 హల్లెలూయా. నా కొరకై మరణించే దేవా నా పాపమున్ భరించే నా కొరకై మరణించే నా పాపమున్ భరించే యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా
దేవానికి స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు ప్రభుని ఆరాధించే భాగ్యం దేవుడు మనకు దయచేశాడు. మరి ఈ సమయంలో మనమందరం కూడా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. మన ధ్యానాంశము వర్క్స్ ఆఫ్ జీసస్, యేసు కార్యములు అనే అంశంలో మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయం 34వ వచనం. గనుక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారు కాపర్లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగెను. మార్క్ అండ్ జీసస్ when he came out saw a great multitude and was moved with compassion for them because they were like sheep not having a shepherd, so he began to teach them many things. దేవుని బిడ్డలారా, ఈరోజు యేసు క్రీస్తు ప్రభువారి కార్యాలు, యేసు కార్యములు అనే ఈ అంశములో మొదటి భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ మొదటి భాగం ఏం చెప్తుందంటే, జీసస్ సా ద పీపుల్, యేసు ప్రజలను చూచెను. ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రజలందరినీ చూసినప్పుడు ఆ ప్రజలందరూ ఎలా ఉన్నారంటే, షీప్ వితౌట్ షెపర్డ్, కాపర్లేని గొర్రెలుగా ఉన్నటువంటి వారిని యేసు ప్రభువారు చూచారు. దేవుని బిడ్డలమైనటువంటి మనము ఆయన చూచి ఆయన అనేక మంది రోగులను స్వస్థపరిచాడు. యేసు మన అంతరంగమును చూడగలడు, మన పరిస్థితులు చూడగలడు, మన కుటుంబములో ఏమి జరుగుతుందో చూడగలడు. చీకటి అయినను ఆయనకు చీకటి కాకపోవును. ఏమి జరుగుతున్నా మొత్తం కూడా ఎరిగిన ఒకే ఒక ఏకైక వ్యక్తి దేవుడు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చూచుచున్నాడు. యేసు చూస్తాడు అనే విషయం అందరికీ అర్థం కావాలి. యేసుక్రీస్తు ప్రభువారు చూసేవాడు. ఎలాంటి పరిస్థితులను చూస్తాడంటే, గొప్ప సమూహాన్ని యేసు ప్రభువారు చూశాడు. వారి మీద కనికరపడ్డాడు. వారిలో రోగులైన వారిని యేసయ్య స్వస్థపరిచాడు. ప్రజలు కాపర్లేని గొర్రెలుగా ఉంటే వారి మీద కనికరం చూపించాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కనికరపడి వారిలో రోగులైనటువంటి వారిని, ఎవరెవరు రోగులుగా ఉన్నారు, ఎవరెవరు బలహీనంగా ఉన్నారు, వారి వైపు చూశారు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక దయ్యం పట్టినటువంటి వాడి కోసం ప్రయాణం చేసి వెళ్ళాడు. ఒక్క వ్యక్తి కోసమే ఆయన ప్రయాణం చేశారు. అంటే ఒక్క వ్యక్తి సిక్ అయి ఉన్నా కానీ ఆ సమయంలో ఆ బలహీనంగా ఉన్నటువంటి వ్యక్తి కోసం యేసయ్య వస్తాడు, ఆ వ్యక్తిని చూస్తాడు. అంటే 100 మంది ఉంటే చూస్తాడు, 50 మంది ఉంటే చూస్తాడు కాదు. ఆయన డాక్టర్ లాంటి కాదు. అపాయింట్మెంట్ ఇద్దరికి ఏమొస్తాంలే నాయనా నేను రాను అనే దేవుడు కాదు. ఆయన ఒక్కళ్ళున్నా కానీ వచ్చే దేవుడు. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఈరోజు యేసు క్రీస్తు ప్రభువారు ఆయన కాపరు లేని వాళ్ళని చూస్తున్నాడు. ఆయన రోగులను చూచాడు. వాళ్ళ మీద కనికరపడి వారిని ఆయన స్వస్థపరిచాడు. చూడ్డం మాత్రమే కాదు, ఆ పరిస్థితిని మార్చేస్తారు. కాపరు లేని వారికి కాపరిగా యేసు ప్రభువారు నేను కాపరిని అన్నాడు. అలాగే రోగులకు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారో తెలుసా? నేను వైద్యుణ్ణి అన్నాడు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 2-3 వచనాలు. తాను కూడా బలహీనత చేత ఆవరించబడి ఉన్నందున అతడు ఏమియు తెలియని వారి ఎడల
త్రోవ తప్పిన వారి ఎడల తాలిమి చూపగలవాడై ఉన్నాడు. ఆ హేతువు చేత ప్రజల కొరకు ఎలాగో అలాగే తన కొరకును పాపముల నిమిత్తము అర్పణములు చేయవలసిన వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మన బలహీనతలలో సహానుభావం లేనివాడు కాదు. మన బలహీనతను ఆయనకు తెలుసు. He knows our weaknesses. He knows our strengths. మన యొక్క స్ట్రెంగ్త్ తెలుసు, మన వీక్ పాయింట్స్ తెలుసు. మనల్ని గురించి పూర్తిగా ఎరిగిన వాడు ఆయన చూస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే హాగరు దిక్కు తోచని పరిస్థితుల్లో ఆ బాబుకు, ఆ ఇష్మాయేలుకు ఏం ఇవ్వాలో నీళ్లు లేని పరిస్థితుల్లో ఏడుస్తూ ఉంటే దేవుడు ఆమెకు ఏమి చూపించాడంటే నీటి ఊటను చూపించినప్పుడు హాగరేమోదంటే, అయ్యా నువ్వు చూచుచున్న దేవుడవు. ఆ చిన్నవాడి మొర విన్నాడు. వాళ్ళకి నీళ్లు కావాలని చూశాడు. నీటి ఊటన అరణ్యములో కలుగు చేశాడు. మన దేవుడు చూసే దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశములో బానిసలుగా ఉండి నలిగిపోతున్నారు. ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితిని వాళ్ళు అనుభవిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ శక్తి గల దేవుడు, ప్రేమ గల దేవుడు వారి బాధను, వారి వేదనను ఆయన చూశాడు. చూసి వారి కొరకు నాయకుణ్ణి దేవుడు లేవనెత్తాడు. దేవుని బిడ్డలారా, షద్రక్, మేషక్, అబేద్నెగో అనేవారు అగ్ని గుండములో పడవేయబడినప్పుడు వారి పరిస్థితిని చూచి 4వ వాడిగా ఆయన దిగి వచ్చేసాడు. అవును, యేసు ప్రభు వారు చూస్తున్నాడు. తన దాసుని ప్రార్థన చేసే ప్రార్థన పరుడైనటువంటి దానియేలును తీసుకెళ్లి సింహపు బోన్లో వేస్తే చూసి సింహపు బోన్లో ఉన్నటువంటి ఆ సింహాలన్నిటి నోళ్ళు మూసేశారు. చూసే దేవుడు. ఇలా బైబిల్ గ్రంథంలో అందరినీ చూసే దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. ఈరోజు మిమ్మల్ని కూడా చూస్తున్నాడు. మీ ఇంట్లో, మీ కిచెన్లో ఏమి ఉందో ఏమి లేదో అనేది కొన్నిసార్లు మీరు చూడకపోయినా మన ప్రభు చూస్తాడు. మన అల్మరలో ఏముందో ఆయనకి తెలుసు. మన బ్యాంకులో ఏముందో ఆయనకి తెలుసు. మన పర్స్ ఎంటీగా ఉందేమో, ఎలా ఉందో, దాని స్టేటస్ ఎలా ఉందో దాన్ని పూర్తిగా చూడగలిగిన దేవుడు. ఈరోజు యేసు కార్యములు ఏంటో తెలుసా? ఆ కార్యాలు ఆయన చూస్తాడు. చూచినప్పుడు మన పరిస్థితులన్నింటినీ మార్చివేస్తాడు. కనుక మన హృదయాన్ని, మన జీవితాన్ని యేసయ్య సన్నిధిలో పెట్టి, అయ్యా నువ్వు చూసే దేవుడు నాయన, నన్ను చూడయ్యా, నాకున్న ఇబ్బందులు చూడయ్యా, నాకున్న కష్టాలు చూడు నాయనా, నాకున్న బాధలు చూడు నాయనా, నాకున్న వేదన చూడు నాయనా అని నువ్వు అడిగితే ఆయన చూసి తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. నీకు సహాయం చేసేవాడు, నాకు సహాయం చేసేవాడు, మనందరికీ సహాయం చేసేవాడు ఒక్కడే, ఆయన యేసు ప్రభువారు. ఆయన చూస్తున్నాడు. నువ్వు కన్నీళ్ళు కారుస్తున్నావు కదా, నేను చూస్తున్నాడు. నువ్వు తృణీకరింపబడుతున్నావు కదా, అవును దేవుడు చూస్తున్నాడు. నువ్వు నలిగిపోతున్నావు కదా, అవును దేవుడు నిన్ను చూస్తున్నాడు. నువ్వు బాధలో ఉన్నావు కదా, దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఆ చూచే దేవుడు నీ సమస్యను తీర్చివేసి నీ పక్షంగా ఉండి గొప్ప కార్యాలు ఆయన జరిగించాలి అని కోరితే మనం అందరం కూడా చేయాల్సిన విషయం ఏంటో తెలుసా? ఆయన చూస్తున్నాడనే విషయాన్ని గుర్తుపట్టాలి. చూసే దేవుడు మన పక్షంగా ఉండి తన కార్యం జరిగించాలని ఆయన కోరుతా ఉన్నాడు. ఆయన తన కృప మనకు అనుగ్రహించేటట్టుగా మనం అందరం కూడా ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుందామా? అనారోగ్యంతో ఉన్నటువంటి నిన్ను ఆయన చూస్తున్నాడు. ఇప్పుడే నిన్ను బాగు చేస్తాడు. నీకు సమస్యలు ఉంటే ఇప్పుడే వాటిని తొలగిస్తాడు. నీ పరిస్థితులన్నీ మార్చగలిగిన వాడు, నిన్ను చూస్తున్నవాడు నీ దగ్గరే ఉన్నాడు. ఆయన సన్నిధిలో నీకు తెలుసు ప్రభువా అని చెప్పేసి ప్రార్థన చేయగలిగితే గొప్ప కార్యం నీ జీవితంలో చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, సర్వశక్తిమంతుడా, నీకు అసాధ్యమైనదంటూ ఏది లేదు. నీవు మంచి దేవుడవు, గొప్ప దేవుడవు.
నీ బిడ్డలను చూస్తున్నారయ్యా. వాళ్ళు కన్నీళ్ళు కార్చటం చూస్తున్నారు, వారు లేమిని చూస్తున్నారు, వాళ్ళ బాధను చూస్తున్నారు, వాళ్ళ వేదనను చూస్తున్నారు. ఇప్పుడే వారి జీవితంలో గొప్ప కార్యం చేయండి, ఇప్పుడే అద్భుతం చేయండి, ఇప్పుడే వారిని విడిపించండి, ఇప్పుడే నీ గొప్ప కార్యాలు జరుగును గాక. పరిస్థితులని మార్చండి. నీ బిడ్డల పక్షంగా నిలబడి మీరు ఒక్కరు మాత్రమే అద్భుతాలు చేయగలిగిన దేవుడు. మీరు ఎవరిని చూసినా కార్యాలు చేస్తూ వచ్చారు. మీరు చూసి ఎవరిని కూడా దాటి వెళ్ళిపోలేదు. ఈరోజు ఈ కుటుంబాన్ని దాటి వెళ్ళొద్దు. ఇదిగో ఈ యవన బిడ్డను దాటి వెళ్ళొద్దు. ఇదిగో ఈ సహోదరిని దాటి వెళ్ళొద్దు. ఇదిగో ఈయన సహోదరిని, ఈయన సహోదరుని, ఈయన సహోదరి కుటుంబాన్ని, పిల్లలను దాటి వెళ్ళొద్దు. అనారోగ్యంతో పడి ఉన్న బిడ్డను దాటిపోవద్దయ్యా. వారిని లేవనెత్తండి, అద్భుతాలు చేయండి, మార్పు దయచేయండి, రక్షణ దయచేయండి, విడుదల దయచేయండి, ఆత్మకార్యం జరిగించండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చెరువున మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా తోడయుండును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు ప్రార్థనా పోరాటంలో పాలు పంపులు పొందిన మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని స్వస్థపరిచాడని నమ్ముతున్నాను. ప్రభు మిమ్మల్ని ధైర్యపరిచాడని నేను నమ్ముతున్నాను. అలాగూ మీరు దీవించబడితే దయచేసి నాకు కూడా తెలియచేయండి. మీరు సంతోషంగా మీ జీవితాన్ని కొనసాగించండి. కృప మీకు తోడైన కాక. రేపు మరొక అద్భుతమైన అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కృప మీకు తోడైన కాక. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.